అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైస్ ఇండియా. మా ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ అమిగోస్, అండ్ వీక్లీ ఎక్స్పైరీలో మ్యాక్సిమం ప్రీమియమ్స్ జీరో అవ్వడానికి అయితే ట్రై చేస్తాయి. మనం కూడా స్ట్రాడల్ పొజిషన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఒక ఏదైనా పొజిషనల్ మీన్స్ ఒక 50 to 100 పాయింట్స్ క్యాచ్ చేయడానికి ఒక నాకెట్ బయింగ్ పొజిషన్ కూడా ట్రై చేద్దాం. Let's go to trading screen. Good morning amigos. Now time అయితే 9:40 అరౌండ్ 9:39 అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా నిన్న లైవ్లో అనాలిసిస్ చేసుకున్నాము. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని అంత ఈజీగా దాటకూడదు అండ్ ఇది సపోర్ట్ లాగా వర్క్ చేయాలి. మార్కెట్ ఇక్కడే కనుక ట్రావెల్ చేస్తూ బ్రేక్అవుట్ ఇస్తే మనం 42,000 కానీ 41,900 టార్గెట్స్ అనేది చూడొచ్చు అనేసి అనుకున్నాము. సో ప్రజెంట్ మార్కెట్ అయితే మన జోన్లోనే అయితే ఉంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్లాన్ చేస్తున్నానంటే ఒక స్ట్రాడల్ని ప్లాన్ చేస్తున్నాను. 41,500 బోత్ రేంజెస్ ఈక్వల్గా ప్రీమియం దొరికినప్పుడు స్ట్రాడల్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను. దెన్ ఆప్షన్ బయింగ్ అయితే బై డిఫాల్ట్గా ఎలాగో చేస్తాం. సో లెట్స్ గో. ఇప్పుడు ఆప్షన్ని బై చేయడానికి అయితే ఆప్షన్ని స్ట్రాడల్ పొజిషన్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. 250 క్వాంటిటీ అయితే చేద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ 500 PE వచ్చేసి 108 ఉంది, ఇది 100 ఉంది. ఇంచుమించు ఒకటిగా ఉన్నప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. కొంచెం మార్కెట్ కొంచెం పైకి రానివ్వండి. కొంచెం మార్కెట్ పైకి వస్తే ఆటోమేటిక్గా CE ప్రీమియం పెరుగుతుంది అండ్ పుట్ ప్రీమియం కూడా తగ్గుతుంది. సో ఇంతవరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో మనం మార్కెట్లో వ్యూ అనేది అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాము. యాజ్ పర్ మన అనాలిసిస్ నడుస్తుంది కాబట్టి ఈరోజు మంచి ట్రేడ్ అయితే దొరికే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఎనీహౌ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కాల్ సపోర్ట్ లేదంటే క్లాసెస్ ఇలాంటి అటెండ్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మన ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రీమియం సబ్స్క్రిప్షన్ గురించి. దానికైతే వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ మా ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి బికాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి కానీ, జీరో టు హీరో ప్రోగ్రామ్ గురించి కానీ ఇవన్నీ చాలా చేస్తున్నాము. సో డెఫినెట్గా మీ సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో చూద్దాం, ఇక్కడ 110.97 అంటే ఆల్మోస్ట్ ఆల్ 12-13 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది CEPకి. సో బోత్ 105 రేంజ్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము ఈ ఆర్డర్ని 41,500ని. అండ్ మనం ఫైనల్ దీంట్లో ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం యాజ్ పర్ ప్రెజెంట్ ప్రైస్ ప్రకారం. సో 48,000 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ వస్తుంది. మ్యాక్సిమం లాస్ వచ్చి 1.26 lakhs. మనంతసేపు వెయిట్ చేయలేండి. సో దీంట్లో మ్యాక్సిమం 48,000 అనేది ప్రాఫిట్ వస్తుంది జీరో అయిపోతే. సో ఈ 6 రూపీస్ అనేది నేను హెడ్జింగ్ కొరకు తీసుకుంటున్నాను, అంటే మార్జిన్ తగ్గించడం కొరకు. సో లెట్స్ సీ 113.94 ఇప్పుడే వచ్చేట్టుగా లేదు ఇది. మార్కెట్ అయితే కొంచెం రిట్రేస్ అయితే అవ్వాలి అప్ సైడ్కి. రిట్రేస్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో మీకు నిన్న ఏం డిస్కస్ చేసుకున్నాము, మార్కెట్లో 15 minutes క్యాండిల్ దీని కింద మాత్రమే క్లోజ్ అయితే మాత్రమే మనం ఫర్దర్గా సెల్లింగ్ ప్లాన్ అనేది చేద్దాం. మ్యాక్సిమం మన అవుట్పుట్ వచ్చేసి మార్కెట్ ఈ రేంజ్లోనే ఉండి ఈ రేంజ్ నుంచి అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యి ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో ఈ ప్లేస్కి వచ్చి క్లోజ్ అవ్వాలి అనేది అయితే అనుకున్నాము ప్రజెంట్. అంటే ఒకవేళ ఇక్కడ కింద వచ్చి మళ్ళీ కావాలంటే ఇక్కడే క్లోజ్ అవ్వాలి, అంటే ఓవరాల్గా డైలీ టైం ఫ్రేమ్లో ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ చేయాలి. సో ఆ బేసిస్లోనే మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇనిషియేట్ చేస్తున్నాం. ఎలాగో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినా కూడా మన ప్రీమియమ్స్ కొంచెం పెరిగినా కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కాల్ పొజిషన్ని బిల్డ్ చేస్తాము, ఆప్షన్ బయింగ్ పొజిషన్ని. సో అది కవర్ చేస్తుంది మనకు ఓవరాల్గా. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఒక సెల్లింగ్ క్యాండిల్ దెన్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ని అయితే ఫామ్ చేస్తుంది. సో డెఫినెట్గా ఒక మంచి మూమెంటం ఏదో ఒక సైడ్ చేసే అవకాశాలు ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు. ఇలాంటి డిఫరెంట్ క్లాసెస్ అన్నీ మనం వీకెండ్లో ప్రీమియం మెంబర్స్కి డిస్కస్ చేస్తూ ఉంటాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఒక నిమిషం మీకు ప్రైస్ అయితే మన రేంజ్కి వచ్చేట్టుగా ఉంది. 107.97 క్వాంటిటీ పెంచుదామా, 300 చేద్దాం క్వాంటిటీ.
సో 6.5 ల్యాక్స్ అయితే ఫైనల్ మార్జిన్ తీసుకుంటుంది. అంటే మన అకౌంట్లో 7,21,000 ఉండాలి అండ్ 6,59,000 ఎగ్జిక్యూట్ చేస్తుంది. మిగతా ఫండ్ అలాగే మిగిలి ఉంటుంది. సో దీన్ని మనం ఆప్షన్ బయింగ్ కింద కావాలంటే వాడుకోవచ్చు. సో ఇది వాళ్ళ ప్లాన్. నేనైతే మార్కెట్ని ఫైనల్గా డోజీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇంచుమించుగా సేమ్ ప్రవర్తిస్తున్నాయి, కానీ వచ్చేసే ప్రైజు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫైనలీ అమిగోస్ ఎగ్జిక్యూట్ అయితే చేసేసాము. లెట్స్ గో మన ట్రేడింగ్ స్క్రీన్లోకి అయితే వెళ్దాం. సో 944కి ఎగ్జిక్యూట్ అయింది. 100లో పిఈ వచ్చింది, 106లో సిఈ వచ్చింది. షెట్ సరేలేండి, 5 రూపీస్కి ఏం డిఫరెన్స్ కాదు. పొజిషన్స్లోకి అయితే వెళ్దాం. సో ఓవరాల్గా 110 రూపీస్ 290 రూపీస్ అనేది ప్రాఫిట్ నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం అమిగోస్, 100 అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ మనం ఇక్కడ ఎంత చూడొచ్చు. ఇంతకుముందు 46,000 48,000 చూపించింది. 10,000 రూపీస్ అనేది ప్రాఫిట్ పెరిగింది. సో ఇది అమిగోస్ ప్రజెంట్ అయితే మన సినారియో. బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ఇచ్చేదాకా ఇదే పొజిషన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ చార్ట్ కూడా చూపించాల్సిన అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే నో డైరెక్షన్ ట్రేడ్ కాబట్టి మనం దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఏమైనా లెవెల్స్, ఈ లెవెల్స్ దాటి మార్కెట్ పైకి వెళ్తుంటే, లేదంటే ఈ లెవెల్స్ దాటి మార్కెట్ కిందికి వచ్చేట్టుకుంటే మనం టెన్షన్ తీసుకోవాలి. ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనకి ఏం టెన్షన్ లేదు మార్కెట్లో. ఐ థింక్ సో మధ్యాహ్నం 12:30 వరకు ఇదే రేంజ్లో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సైడ్, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ బ్రేక్ డౌన్ ఇచ్చినప్పుడు మనం బయింగ్ పొజిషన్ అనేది ఇనిషియేట్ చేద్దాం. సో బికాస్ రైట్ నో అయితే వీడియో పాస్ చేస్తాను, ఎందుకంటే స్ట్రాడల్ పొజిషన్ ఫాస్ట్ రికార్డింగ్ చూపించడంలో పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. నేను ఓవరాల్గా అవర్లీ వన్స్ ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. సో రికార్డింగ్ అయితే పాస్ చేస్తున్నాను అమిగోస్. సో అమిగోస్ టైం అయితే ఇప్పుడు 10:23 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం టోటల్గా 8,000 ప్రాఫిట్లు అయితే ఉన్నాము. సో ఈ డీకేస్ పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ 9,000 ప్లస్లోనే ఉన్నాము. సో చూద్దాం అమిగోస్, ఇంకా మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏమి రాలేదు. ప్రజెంట్ అయితే మార్కెట్ మనం అనుకున్నట్టుగానే నడుస్తుంది. సో స్టే ట్యూన్ అమిగోస్, చూస్తూనండి. మనం ఆప్షన్ బయింగ్ కూడా చేస్తాము మార్కెట్ సింగిల్ డైరెక్షన్ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు. సో ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ బుక్ చేస్తాం ఈరోజు అనేది చూద్దాం. సో అమిగోస్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే అరౌండ్ 10,000 రూపీస్ ప్రాఫిట్లు అయితే నడుస్తున్నాము. సో వీఆర్ వెయిటింగ్ టు బై ద కాల్ ఆప్షన్ కొనడానికి అయితే రెడీగా ఉన్నాం. ప్రీమియం మెంబర్స్కి 41,400 వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోమని చెప్పాను. ఒక మంచి ప్రైస్ దొరికినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం, దాంట్లో నేను కూడా ఎంట్రీ తీసుకుంటాను. అదేవిధంగా 41,400 అయితే ప్లాన్ చేస్తున్నాము. అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐ థింక్ 160 రూపీస్ నడుస్తుంది, 160. చూద్దాం, ఒకసారి హై బ్రేక్ చేసి ఇది మళ్ళీ కిందికి వస్తే అప్పుడు బై చేయడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టాప్ లాస్ కూడా చిన్నది ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అమిగోస్, విల్ అప్డేట్. తీసుకున్నామా లేదా 41,400 సిఈ అనేది అప్డేట్ చేస్తాను. సో అమిగోస్ ప్రజెంట్ ఇప్పుడే మనం ప్రీమియం గ్రూప్లో ఈ కాల్ అయితే ఇచ్చాం. 41,400 165లో ఆల్మోస్ట్ ఆల్ 177 178 నడుస్తుంది, 182. లెట్స్ సి. మనకి ఇప్పుడు ఇది లాస్ రావడం స్టార్ట్ చేసింది 41,500. నో ప్రాబ్లం, మనం వెయిట్ చేద్దాం. సో 165లో మన బయింగ్ అయితే జరిగింది, 180 నడుస్తుంది ప్రజెంట్ ప్రైస్. సో స్టే ట్యూన్ అమిగోస్. మన స్టాప్ లాస్ అయితే 140లో ఉంది. అరౌండ్ 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ మాత్రమే ఉంది. సో పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్ట్రగుల్ అయితే చేస్తుంది పైకి వెళ్ళడానికి, డెఫినెట్గా పైకి అయితే వెళ్తుంది, ఈ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో స్టే ట్యూన్ అమిగోస్. సో అమిగోస్ మన టార్గెట్ అయితే బీభత్సంగా హిట్ అయింది. అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా మూవ్ చేసింది. సో ప్రజెంట్ మనం ఆప్షన్ అయితే ఎగ్జిట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. దాని తర్వాత దీని అడ్జస్ట్మెంట్ చూద్దాం. సో ఓవరాల్గా 50,000 ప్రాఫిట్ అయితే నడుస్తుంది. ఎగ్జిట్ ప్లీజ్. ఎగ్జిట్ చేద్దాం, మళ్ళీ కావాలంటే రీఎంటర్ అవుదాం. సో ఒక దాంట్లో 44,000 అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. సో అమిగోస్
ఆల్మోస్ట్ ఆల్ 61,000 ప్రాఫిట్కి అయితే వచ్చాము. ఎగ్జాక్ట్లీ మన అనాలిసిస్ ప్రకారం మనం ఎక్కడైతే రేంజ్ అనుకున్నామో అదే రేంజ్లో ఉంది మార్కెట్. డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్ళింది, అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కిందికి వస్తుంది. హోప్ఫుల్లీ మార్కెట్ హాఫ్ ఆఫ్ ది వాల్యూ వరకు రావచ్చు అనుకుంటున్నాను, లేదంటే కంప్లీట్గా ఈ రేంజ్లోనే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సులు తక్కువ కనబడుతున్నాయి. చూద్దాం, మార్కెట్లో ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. మార్కెట్లో ఏమైనా జరగచ్చు. ప్రజెంట్ అయితే మనం కంఫర్టబుల్గా ప్రాఫిట్లో ఉన్నాం. బోత్ స్ట్రాడల్ పొజిషన్స్లో ప్రాఫిట్లో ఉన్నాము. ఇందాక సిఈలో కూడా మన ప్రీమియం మెంబర్స్తో పాటు నేను కూడా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అమిగోస్. ప్రజెంట్ అయితే బోత్ ప్రీమియం 70 దగ్గర అయితే ఉన్నాయి. టోటల్గా మనం 62,000-63,000 రూపీస్ ప్రాఫిట్లో అయితే ఉన్నాము. హోప్ఫుల్లీ 2-0 అయిపోతే ఈరోజు 6 డిజిట్స్ ప్రాఫిట్ అయితే చూడొచ్చు. ఈ మధ్య కాలంలో 6 డిజిట్స్ ప్రాఫిట్ ఎక్స్పైరీ రోజు చాలా తక్కువ చూశాను. డిసెంబర్ నుంచి కొంచెం ట్రేడింగ్ మీద పెద్ద ఫోకస్ చేయలేకపోయాను డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్. సో ఈరోజు ఒక మంచి జోష్లో ఉన్నాం కాబట్టి చూద్దాం 6 డిజిట్స్ ప్రాఫిట్ని చూడగలుగుతామా లేదా అనేసి. హోప్ ఫర్ ది బెస్ట్. స్టే ట్యూన్ అమిగోస్. ఎగ్జాక్ట్లీ అమిగోస్, మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకొని ఒక డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేయాలని ట్రై చేస్తుంది. మన ప్రాఫిట్లో అయితే ఎటువంటి చేంజెస్ రాలేదు, ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది కాబట్టి. సో సిఈ సైడ్ ప్రాఫిట్ పెరిగి ఉంటుంది, పిఈ సైడ్ ప్రాఫిట్ తగ్గి ఉంటుంది. సో ఇది అమిగోస్ ప్రజెంట్ పొజిషన్. టైం అయితే 12:43 అవుతుంది. ఇంకో ఎక్స్పైరీకి ఇంకో 2-3 అవర్స్ అయితే ఉంది. సార్ పొజిషన్ కూడా చూద్దాం. 60,000లోనే ఉంది. ఇంకా చూడండి, 18,000 ప్రాఫిట్ కాల్లో వచ్చింది. పుట్లో అరౌండ్ కాస్ట్ అయితే రన్ అవుతున్నాము. సో నో నీడ్ టు గెట్ టెన్షన్. మనం ఎప్పుడు టెన్షన్ తీసుకోవాలంటే మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని కూడా బ్రేక్ చేసి కిందికి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే, ఆల్రెడీ మీకు అనాలిసిస్లో కూడా చెప్పాను, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దీని కింద క్లోజ్ అయితే అప్పుడు మనము ప్యానిక్ అవ్వాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం పుట్ సైడ్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. టిల్లో మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్ సైడ్ దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం టెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఇదే రేంజ్లో ఉండి ఇక్కడే క్లోజ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బోత్ ప్రీమియం 0 అవుతుందని ఎక్స్పెక్టేషన్లో అయితే ఉన్నాను. సో లెట్స్ సీ అమిగోస్. చూద్దాం. సో అమిగోస్, టైం అయితే 1:50 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం 70,000 వరకు ప్రాఫిట్ చూసి ఇప్పుడు మళ్ళీ 56,000 ప్రాఫిట్స్కి అయితే వచ్చాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ 15,000 ప్రాఫిట్ తగ్గింది. ఆ 15,000 అనేది ఇక్కడ లాస్ కనబడుతుంది మనకు. ఏమైంది చూడండి, ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఈ లెవెల్ని అయితే 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసింది. సో ఇక్కడ డెఫినెట్గా ఒక పుల్ బ్యాక్ అనేది జరగాలి. రీటెస్ట్ కోసం ఒక పుల్ బ్యాక్ జరగాలి. పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అవుతుందంటే అప్పుడు నేను పుట్ పొజిషన్ ఎగ్జిట్ చేస్తాను. లేదంటే డౌన్ సైడ్ 41,323 వరకు ఈ రేంజ్ వరకు అయితే వెయిట్ చేస్తాను. సో మనకు నష్టం వచ్చేది ఏం లేదు. ఓవరాల్గా ఆ ట్రేడ్ అయితే స్ట్రాడల్ పొజిషన్లో ఉన్నామో ఆ స్ట్రాడల్ పొజిషన్లో మనం 0 ప్రాఫిట్ 0 లాస్లో అయితే ఉంటాము. సో నో ప్రాబ్లం. మనం ఆల్రెడీ ఒక కాల్ పొజిషన్లో 44,000 ప్రాఫిట్ బుక్ చేశాం కాబట్టి మనమేం పెద్దగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుంటుందనే నమ్మకం ఉంది. సో నమ్మకం అనేది సెకండరీ. నేను ఓవరాల్గా రిస్క్ టు రివార్డ్ రేషియోలో నా ట్రేడ్స్ వరకు నేను పాజిటివ్లోనే ఉన్నాను. సో నిన్న ఏదైతే రెసిస్టెన్స్ యాక్ట్ చేసి ఒక భయంకరమైన మూమెంటం వేసిందో ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ జరగచ్చు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు కాల్ ప్రీమియమ్స్ అందరినీ తగ్గించేసాయి. నెక్స్ట్ ఏం చేస్తారు, కాల్ ప్రీమియమ్స్ని పెంచుతారు, పుట్ ప్రీమియమ్స్ని తగ్గిస్తారు. సో ఓవరాల్గా మొత్తానికి 0 అయితే చేస్తారు. అయితే మనం తీసుకున్న 41,500 ప్రీమియం 0 అవుతుందా లేదంటే 20-30 రూపీస్లో ఆగిపోతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు లెట్స్ వెయిట్. మూమెంటం అయితే చూద్దాం. ఇంకా టైం అయితే ఉంది. 1:50 అవుతుంది టైము. ఇంకా చాలా టైం ఉంది. దీని కింద బ్రేక్ డౌన్ అయితే కిందకు వస్తే మాత్రం డెఫినెట్గా మనం అయితే లాస్ బుక్ చేద్దాం. లాస్ బుక్ చేయడానికి అసలు మనం హెసిటేట్ చేయకూడదు. లెట్స్ వెయిట్ అమిగోస్. అమిగోస్, మార్కెట్ అయితే బ్రేక్ డౌన్ ఇచ్చి రిజెక్షన్ తీసుకుంటుంది. మనం పుట్ సైడ్ ప్రీమియంలో కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వరకు వెయిట్ చేసే లోపల మనం మళ్ళీ రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఈరోజు మార్కెట్ ఎక్కడైనా క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో మనం ఎగ్జిట్ చేద్దాం పొజిషన్స్ని. 66,000 అయితే ఓవరాల్ ప్రాఫిట్ కనబడుతుంది. విల్ ఎగ్జిట్ ద పొజిషన్స్.
సో మీకోస్ ఫైనల్గా 65,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేసాము, రీఫ్రెష్ చేశాను. సో 65,000, దీంట్లో 29,000 కాల్లో బుక్ చేసాము, కాల్ ఆప్షన్ సెల్లింగ్లో, అండ్ ఆప్షన్ బయింగ్ 44,000 బుక్ చేసాము. 41,500 పీలో 5,600 రూపీస్ అయితే లాస్ బుక్ చేసాము. ఇవి రెండు కూడా హెడ్జింగ్ పొజిషన్స్, 1650 మైనస్ 1740 మైనస్ హెడ్జింగ్ పొజిషన్ కోసం. సో ఓవరాల్గా 65,000 అయితే ప్రాఫిట్ బుక్ చేసాం ఈరోజు. మీకోస్ ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి వచ్చింది. నేను ఇక్కడ హీరో జీరో కాల్ ఇచ్చాను. రీజన్ బిహైండ్ హీరో జీరో కాల్ ఏమంటే, మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టార్గెట్ ఇదని చెప్పాను మీకు, సెల్లింగ్ సైడు. ఇక్కడ నేను సిఈ సైడ్ హీరో జీరో కాల్ ఇవ్వడానికి కారణం ఏమంటే, ఇక్కడ ఒక పిన్ బార్ క్యాండిల్ ఒకటి వచ్చింది, ప్లస్ ఇక్కడ రిజెక్షన్ అప్పటికి రాలేదు. సో ఇది ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత ఒకవేళ దీన్ని కనుక బ్రేక్అవుట్ ఇస్తే మంచి మూమెంటం అనేది అప్ సైడ్ చూడొచ్చు. సో మ్యాక్సిమం మనం అనుకున్నట్టుగా డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది అనుకున్నాము, బట్ బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది ఓవరాల్గా. సో నేను ఆ బేసిస్లో మాత్రమే, దీనిపైన మాత్రమే, అంటే 15 రూపీస్లో ఇచ్చాను. ఫస్ట్ 20 రూపీస్లో ఇచ్చాను, మళ్ళీ 15 రూపీస్లో, దీనిపైన మళ్ళీ 15 రూపీస్లో ఇచ్చాను. సో దట్ ఈస్ ద రీజన్. ఒకవేళ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు మంచి మూమెంటం అనేది ఛాన్స్ ఇస్తుంది. బట్ ఇది ఫేక్ బ్రేక్అవుట్ కాదు, జెన్యున్గా బ్రేక్అవుట్ ఇచ్చింది 15 మినిట్స్ క్యాండిల్ దీని కింద, అండ్ మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాలో అప్ అయింది. మన ఫస్ట్ టార్గెట్, మనం అనాలిసిస్లో చెప్పుకున్నట్టుగా ఫస్ట్ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.